కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. ఈ రోజు 33 kV ఏనుగుపాలెం అనే ఫీడర్ ని రెండుగా బైఫ్రికేట్ చేయడం జరిగింది. యాక్చువల్ గా 33 kV ఏనుగుపాలెం ఫీడర్ వినుకొండ 130 kV సబ్ స్టేషన్ లో నుంచి ఒక 6 సబ్ స్టేషన్లకి 6 33/11 kV సబ్ స్టేషన్లకి ఫీడ్ అవడం జరుగుతుంది. ఈ 6 సబ్ స్టేషన్లలో వినుకొండ రూరల్ మండలంలో ఏనుగుపాలెం సబ్ స్టేషన్ మరియు చీకటేగలపాలెం సబ్ స్టేషన్, అలాగే ఇది నూజెండ్ల మండలంలో ఉన్నటువంటి నూజెండ్ల సబ్ స్టేషన్ మరియు చింతల చెరువు సబ్ స్టేషన్ కి, అంతేకాకుండా నూజెండ్ల మండలంలో ఉన్నటువంటి ములకలూరు సబ్ స్టేషన్ కి ఫీడ్ అవుతుంది. అలాగే శావల్యాపురంలో ఉన్నటువంటి కారుమంచి సబ్ స్టేషన్, మొత్తం 6 సబ్ స్టేషన్లకి ఈ ఫీడర్ ద్వారా సప్లై అవ్వడం జరుగుతుంది. ఈ 6 సబ్ స్టేషన్ల పరిధిలో 3 మండలాల కవరేజ్ ఏరియాలో దగ్గరగా 40,000 మంది విద్యుత్ కనెక్షన్లు వినియోగదారులకి సరఫరా ఇవ్వడం జరుగుతుంది. ఈ 6 సబ్ స్టేషన్లు కలిసి ఒకే ఫీడర్ మీద ఉండటం వలన ఆల్మోస్ట్ దీని లెంత్ 65 నుంచి 70 కిలోమీటర్ల దూరం వరకు ఇది సరఫరా చేయడం జరుగుతుంది. ఇంత లెంత్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఫీడర్ కి ఇంటరప్షన్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. అలాగే ఈ ఫీడర్లో అడిషనల్ లోడ్ ప్రాబ్లం, లోడు ఎక్కువగా ఉండటం వల్ల అధిక లోడ్ వల్ల కొంత సమస్య క్రియేట్ అయ్యి వినియోగదారులకి ఇంటరప్షన్ వస్తుంది. కాబట్టి వీటన్నిటిని అధిగమించడం కోసం సుమారుగా 35 లక్షల వ్యయంతో విద్యుత్ శాఖ సెపరేట్ గా కొత్తగా ఇంకొక బ్రేకర్ ని వినుకొండ 130 kV సబ్ స్టేషన్ లో అరేంజ్ చేసి ఒక 8 కిలోమీటర్లు 33 kV లైన్ వేయటం ద్వారా ఇది రెండుగా డివైడ్ చేయటం జరిగింది. ఇప్పుడు వేసినటువంటి కొత్త లైన్ కి 3 సబ్ స్టేషన్లు, గతంలో ఉన్నటువంటి ఏనుగుపాలెం ఫీడర్ ఉన్నటువంటి ఆ లైన్ కి మూడు సబ్ స్టేషన్లుగా డివైడ్ అయ్యి 3 సబ్ స్టేషన్లు ఒక్కొక్క ఫీడర్ కి ఫీడ్ అవడం జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక్కొక్క ఫీడర్ లో ఉన్నటువంటి లైన్ లెంత్ ఆల్మోస్ట్ 50% అయింది. సో ఉన్నటువంటి లోడ్ కూడా ఆల్మోస్ట్ సగంగా డివైడ్ అయిపోయింది. అందువల్ల కన్జ్యూమర్లకి నాణ్యమైన విద్యుత్ సరఫరా ఇవ్వడం జరుగుతుంది. ఇంటరప్షన్స్ చాలా వరకు ఆల్మోస్ట్ తగ్గుతుంది. అలాగే లో వోల్టేజ్ ప్రాబ్లమ్స్ కానీ అధిక లోడ్ సమస్యలు కానీ అన్ని తగ్గి మెరుగైన సరఫరా ఇవ్వడం జరుగుతుంది.